సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. అగో ఆల్రెడీ మూర్తి గారి దగ్గర మైక్ ఉంది కాబట్టి మూర్తి గారు, మామూలుగా మేము హీరోల్ని అటు తిరిగి ఒక హాయ్ చెప్పండి అంటాము, ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది, ఒకసారి మీరు అటు తిరిగి ఒక హాయ్ చెప్పాలేమో. మార్కెట్లో మీకు రేస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది సార్. సరే, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఒకసారి హాయ్ చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పండి. చాలు, ఇవాళకి చాలు. సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది కొంచెం బయటపడుతూ ఉంటుంది సార్. స్టేజ్ మీదకి అందరూ వచ్చినప్పుడు ఎవరెవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉందన్నది బయటపడుతూ ఉంటుంది. ఓకే, సాహు గారు వచ్చారు, కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చారు, కనీసం ఈయన పలకరించలా, ఆయన పలకరించలా. పైగా చెప్పేది అంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు, డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్నవాడు పలకరించారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో కలిసి కూర్చున్నాం సార్. అంటే మిమ్మల్ని పలకరించలేదని మీ బాధ ఉన్నట్టుంది. మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తోంది, ఏంటది? ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్యలో? ఏంటి, బడ్జెట్ ఏమైనా పెరిగిందా? ఏం లేదండి, లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య, అంతే. మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది సార్. 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి. అదేమి లేదు. సరే, ఎందుకు డైరెక్టర్ గారు సార్, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది. సరే, రియాక్షన్స్ కనబడుతుంది. విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ విశ్వక్, హాయ్. నేను సెన్సార్ అయింది కదా, హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందా యూబై అయినా? చెప్తాం, అన్నీ ఒకరోజే చెప్తే ఎట్లా? అంటే ట్రైలర్ చూసాము, సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి? సి, మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది. నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి. సో వెన్ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఫీమేల్, మీకు సడన్గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది. బట్ అంతే చూడు. సో మా ఇంటెన్షనే నేను ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి. సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా తీద్దాం మనంతా. సో యూత్కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచినాం. ఆల్ ది బెస్ట్. విశ్వక్ గారు ఇక్కడ. సార్, ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా, లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే, సగం అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్నీ తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్టు ప్యాంట్ వేసుకుని తిరుగుతా కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఈ గెటప్లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం, 1.5 month ఎక్కువ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ బయటికి వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం ఏం జరగలేదన్నమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరు కష్టపడ్డాం మనం కూడా. ఈ గెటప్ కి పర్టికులర్ గా ఎంత టైం పట్టిందండి? 2 hours పడుతుంది. 2 hours పడుతుండే తీయడానికి కూడా. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందర పెడితే, నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్గా ఏంటంటే 2 hours, లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చినా చేసేటోళ్ళు. సాహు గారు, మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఒక్కొక్క జోనర్ టచ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పర్టికులర్గా దిస్ టైం ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో, ఈ స్టోరీ చెప్పినప్పుడే? అంతే కదండి, ఎంటర్టైన్మెంట్ నచ్చి ఈ సినిమా చేశాను. సో ఎంటర్టైన్మెంట్ జోనర్. ఎంటర్టైన్మెంట్ జోనర్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. విశ్వక్ గారు, హాయ్ సార్. సార్ నమస్తే. సార్, ట్రైలర్ చూస్తే కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు, ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని ఏంట్రా అయినా సార్ మీరు మా యూతే కదా, ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు? కానీ అదే అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇలా ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? రకరకాలుగా చేస్తాం సార్, కోసమైనా వచ్చిన ప్రతి సినిమా ఒకటేలాగా తీయలేం కదా, ఇదో వెరైటీ, టేక్ ఇట్. చాలా శుద్ధపూసున్నారు మీరు కదా. ఇంక తర్వాత సినిమా చూసిన తర్వాత మాట్లాడు. డన్.
విశ్వ గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కాంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఈజ్ బాస్. అండ్ మేము అభిమానించేటోళ్ళు ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి 1000 కారణాలు ఉంటాయి. మీరేయకుండి కాంపౌండ్లు. ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరు హేట్రేట్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల. దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్. మా అందరం మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్కి పిలవడం కానీ చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం ఏకూరు దాంట్లో అంతే. ఓకే సరే, గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది, ఎస్ ఆల్రెడీ చూశారు, యాజ్ డీజ్ సేమ్ అలాగా ఉంది. ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు, దానికి ఇక్కడ థియేటర్లో అంటే ఆ కెమెరాలు వెనక స్పేస్లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి 4-5 చూస్తుంటారు. 2 దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి. సో ఈ ఇప్పుడు అందరిని అదే క్యాసెట్ వేసుకొని చూడమందామా? వీళ్ళకు కొత్త క్యాసెట్ చేయాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా, వీళ్ళ కోసం టీవీలు ఉన్నాయి, అన్నిలో వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా? ఈ జానర్లో సినిమా వచ్చి 2 దశాబ్దాలు అయిపోయింది. ఆ రెఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను. రిఫరెన్స్ ఏం వాడలేదు సార్. నేను ఊహ తెలియని టైంలో చూసిన సినిమాలు అవి. బట్ నేను ఈ జనరేషన్కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్కి కానీ, ఇప్పుడు రైటింగ్కి కానీ, ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు. తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా. కోయి ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి. అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్. ఓకే, నాట్ రైట్. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు. ఓకే సాహు గారు నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావిపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ జోనర్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సేమ్ అనిల్ జానర్లో సినిమా అండి. అనిల్ జోనర్ సేమ్ కమర్షియల్ సినిమా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి? ఒక 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సాహు గారు, ప్రొడ్యూసర్ గారు సాహు గారు హాయ్ అండి. హాయ్ అండి సార్, ఈవేళ రేపు చిన్న సినిమాలు చిన్న సినిమాలు మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లతో మాట్లాడుకుని డేట్లు వేయడం అయ్యింది ఇబ్బంది. బట్ మీరేంటంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 6-7 నెలల నుంచే ఈ సినిమా February 14th అన్నారు. ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఆ లెక్కలో సెట్ అవ్వక పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా February 14th అని అన్నారు. అప్పుడు ఆ డేట్గా వస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఏంటంటే అనుకున్న టైంకి రాలేక పోస్ట్ పోన్ అవడం వల్ల మళ్ళీ డేట్ దొరకపోవడం వల్ల ప్రాబ్లమ్స్. మనం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే Feb 14th ఇది రావాలని టార్గెట్ పెట్టుకుని ఫినిష్ చేసాం. సో మన ఓటీటీ వాళ్ళతో కూడా చెప్పాం Feb 14th సినిమా వస్తామని. సో ఒకవేళ మన డేట్ మారుంటే నాకు ఆ ఇబ్బంది ఉండేదేమో, వాళ్ళు చెప్పిన డేట్కి వేయాల్సి వచ్చేదేమో. బట్ ఇప్పుడు మనం చెప్పిన టైంకి వచ్చాం కాబట్టి ప్రాబ్లం ఎక్కడ లేదు. విశ్వ గారు సార్, లైలా గెటప్ చాలా బాగుందండి. ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్గా కనిపించారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్గా చేస్తారా? చేస్తాను సార్. ఎవరితో చేస్తారు? అడిగినప్పుడు చెప్తా సార్. మీకు ఇప్పుడు ఎవరు అంటే
మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది. మీకు ఎవరితో చేయాలని? నాకెవరితో చేయాలని లేదు సార్. అదైతే క్లియర్గా ఉన్నా నేను. ఓకే, నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నాను. మీరు అడిగిరు కాబట్టి మీకు ఒక ఆన్సర్ ఇచ్చా. ఓకే ఓకే. అయితే లైలా గెటప్లో మీకు ఎదురైన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? అదే సార్, ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఒక్కడిని ఉండడం, మిగిలిందంతా అందరూ సెట్స్లో మామూలుగా సెట్స్లో 400-500 మంది 500 మంది సాంగ్ షూట్లు అవి అయినప్పుడు ఆ గెటప్లో అంతమంది ముందు కాన్ఫిడెంట్గా ఉండడం అదొకటి మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే. బట్ అది కూడా నాకు తెలిసి ఒక 2-3 గంటలు సెట్ అయిపోయినా. ఓకే, థ్యాంక్ యూ అండి. కామాక్షి గారు, ఈ మధ్య కాలంలో అడక్కడక్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు, అడగనివ్వండి. ఈ మధ్య కాలంలో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు చాలా బాగుంటున్నాయండి. సార్, లైలాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఒప్పుకున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఫిల్మ్కి. ఇఫ్ యూ సీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా యూ హ్యావ్ నాట్ సీన్ మీ ఎనీవేర్. సో చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ అని ఒక మార్క్ ఉంది. ఐవ్ టేకెన్ అప్ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ నాకు. సో ఆల్ క్రెడిట్స్ టు రామ్ నారాయణ్. డైరెక్టర్ గారు, కామాక్షి వస్తా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించకపోవడానికి కారణం ఏంటండి? లేదు, చూపించకపోవడానికి కారలేదండి, అది సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో చూస్తే బాగుంటుందని చెప్పి ఆపేమంతే. ఓకే, థ్యాంక్ యూ. విశ్వక్ గారు, అక్క అయితే కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా, మరి కిడ్స్ కూడా చూడొచ్చు. విశ్వక్ సేన్కి కిడ్స్ కూడా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. సో 18+ లేకపోతే అందరూ చూడొచ్చు? ఇక్కడైతే చిన్నపిల్లలు లేరు కదా ఎవరు? మనందరం చిన్నపిల్లలం కదరా. డెఫినెట్లీ సెన్సర్ది సర్టిఫికేట్ ఒకటి వస్తుంది కదండి, దాన్ని ఫాలో అయిపోండి అందరూ. నేనైతే సినిమా తీసాము, సో సర్టిఫికేట్ రాగానే సర్టిఫికేట్ని అందరూ ఫాలో అయిపోండి. పోస్టర్ మీద ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్. ఇప్పటి వరకు బాలయ్య ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్. సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసము ప్రీ రిలీజ్కి సేమ్ ఇదే, పిలుస్తారు. అట్లేం లేదు. హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండ్ దానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి. నేను ఇంకా 50 సినిమాలు తీయాలి, ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో. సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కదా. సో అట్లేం లేదు. ఇట్స్ అ ప్యూర్ లవ్ టువర్డ్స్ సినిమా. ఆల్ ద సీనియర్ యాక్టర్స్ వెన్ దే కమ్ ఫర్ అవర్ ఫిల్మ్, ఇదంతా కంప్లీట్లీ మేము ఎంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు. అట్లా ఉండిద్దాం. ఇట్లాంటి భయపెడితే భయపడతారు నెక్స్ట్ టైం. అందుకు ఎవరైనా పిలవాలన్నా రావాలన్నా. యా, సాహు గారు చెప్పండి. అయితే ఈ వీక్ తండేల్ రిలీజ్ అవుతుంది. అది కనుక సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అది ఒకసారి నోటీస్ చేస్తారేమన్నా? లేదండి, ఇప్పుడు తండేల్లో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మా హీరో గారు దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా మా తెలిసి స్పేస్ ఉందండి. తండేలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా మా థియేటర్స్ మాకు ఉంటాయి. ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదండి, తండేలు మేమే ఉంటాం. సో ఇబ్బంది ఉండదు. విశ్వక్ గారు, హాయ్ సార్. చెప్పండి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం లైక్ మీరు మాస్ హీరో, లైక్ మీరు చాలా ఇంటెన్స్ రోల్స్ కూడా చేశారు. ఫస్ట్ టైం ఇట్లా ఉమెన్ రోల్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అండ్ అమ్మో ఈ అమ్మాయిగా ఉండడం చాలా కష్టంరా బాబు, ఆర్ ఎనీ ఫీలింగ్ దట్ యూ ఫెల్ట్ ఫస్ట్ టైం ఆ గెటప్లో చూసుకున్నప్పుడు? కష్టం డెఫినెట్లీ అనిపించింది, బట్ చాలా ప్రిపేర్ అయ్యి ఉండే దానికి. బట్ ఎక్స్ట్రీమ్లీ మరీ ఐబ్రోస్ సన్నగా చేసేసి మొత్తం నాకు వ్యాక్సింగ్ చేసేసి ఈ అన్నీ అంత స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా అసలు నో కాంప్రమైజ్ అన్నట్టే గ్రూమింగ్ చేశారు. సో అది ఒక 1 డే పట్టింది అది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్లీ. యా. సో అంటే కొంచెం వల్నరబుల్గా ఉంటారు కదా ఉమెన్. సో మీరు ఈ ట్రావెల్లో లైక్ షూటింగ్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ యూ బీయింగ్ అ మ్యాన్ ఇన్ అ ఉమెన్ షూస్? డిడ్ యూ ఫీల్ ఎనీ చేంజ్ ఆర్ ఎనీథింగ్? చేంజ్ అంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది అంటే మేము పడే బాధ నీకు అర్థమైందా అన్నారు, అంతేనా?
అదే ఆల్మోస్ట్ మీ క్వశ్చన్. నాకేంటో అండి, నాకు మా అక్క ఉంది, మా మదర్ ఉంది. నేను ఒక బట్టల షాప్లోకి వెళ్తే టపా 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 4 టీ-షర్ట్లు, 2 జీన్స్లు, 2 అవి వేసుకొని విత్ ఇన్ 15 minutes బయటకు వచ్చేస్తా. అవి ట్రైల్ కూడా వస్తే వచ్చినాయి, రఫ్గా వేసేసుకుంటా. మా అక్క కానీ మా మమ్మీ కానీ ఒక్కొక్క షాప్లో 10 డ్రెస్సులు మార్చుకొని 10 షాపులు తిరిగి మళ్ళీ ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళు వేసుకున్న 3వ డ్రెస్ కొనుక్కుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను కష్టపడ్డప్పుడు ఎప్పుడు చూడలేదు. మీకు ఉండే ఓపిక హ్యాండ్స్ ఆఫ్ అసలు. సో ఈ 10 షాపులకి వెనక మేము తిరుగుతాం చూసిర్రా, అది కష్టం. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. సింకింగ్ విత్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్. అంటే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని చెప్పినట్టు ఉంది. రైట్? అవునండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ గారు, రాజు ఏషియానెట్. సో మీ సినిమాలకు ప్రమోషన్ పరంగా బిగ్గెస్ట్ అసెట్ అంటే మీ కాంట్రవర్సీస్. మీరు లాస్ట్ టైం ఈవెంట్లో ప్రకటించారు, నేను కాంట్రవర్సీలు పోను, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అన్నారు. ఎందుకు అలా? సైలెంట్గా అంటే ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేయనా యూట్యూబ్లో? నేను అడిగేది ఏంటంటే ఎందుకు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఏ డిసిషన్ తీసుకోలేదు నేను. కాంట్రవర్సీ అన్న పదం నా నోటి నుండి ఎప్పుడు రాదు, మీ నోటి నుండి వస్తుంది. సో అంటే ఆ పదం కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. అంటే సేమ్ ఇంకా అంటే గతంలో వెళ్ళినట్టే వెళ్తారా మీ సినిమాలకు సంబంధించి? ఎట్లా ప్రమోషన్ కార్లోనా? గతంలో కార్లో వెళ్తుండే, ఇప్పుడు కార్లో వెళ్తారు. ఎట్లా నాకు అర్థం కాలేదు. ఎట్లా వెళ్తారు? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థం కాలేదు. రామనారాయణ గారు సార్ మీరు బట్టల రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు. ఒక డిఫరెంట్ సినిమా. ఓటీటీలో వచ్చినా కూడా జనాలు అది దాంతో మీకు ఇది లీడ్ వచ్చింది ఈ సినిమాకి. సో ఇమీడియట్గా అంటే సాధారణంగా అలా ఆ మైండ్ థాట్, ఆ డిఫరెంట్ సినిమాలు తీయాలనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ సినిమాలోకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్? మీ దగ్గర ముందు ఉన్న సబ్జెక్టా ఇది? అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను సార్ ఇది. అవును, మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ముందు రెడీగా ఇదే చెయ్యాలి మనం నెక్స్ట్ అని ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద అటు పాయింట్ లేడీ గెటప్ మీద కథ తీద్దామని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేద్దాం అనే ఫీలింగ్లో కథ రాసాం. అప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల నేపథ్యం అది కూడా ఈ డైలాగ్స్ మీద వాటి మీద ఏమైనా ఉందా? మేము ఇద్దరం ఒకటే లొకేషన్ నుంచి వచ్చినాం. అదే దిల్సుఖ్నగర్ నుంచి వచ్చినాం. ఓకే. సో పక్కా మలక్పేట్ మాస్ ఉంటుంది. దిల్లు లైలా. షాహు గారు, మీరు నానిగారితో మంచి సినిమా చేశారు, నాగ చైతన్యతో ఇంకా మంచి సినిమా చేశారు, ఇద్దరితో కూడా మంచి సినిమా చేశారు. ఎందుకు వాళ్ళతో రిపీట్ అవ్వడానికి అవకాశం? ఎందుకంటే మిగతా బ్యానర్లు కంటిన్యూ రిపీట్ అవుతుంటాయి హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ. అదే సార్, మీ దగ్గర ఎందుకు రిపీట్ అవ్వట్లేదు? కథ దొరక రిపీట్ అవ్వట్లేదండి. మీరు ఏమన్నా కథ సపోర్ట్ చేస్తే డైరెక్టర్లు కథలు వాళ్ళందరికీ ఎలా దొరికేస్తున్నాయి? మరి మిగతా బ్యానర్లు అందరికీ ఎలా దొరికేస్తున్నాయి? కథలు దొరుకుతున్నాయి, నాకు దొరకట్లే ఆ హీరోల కథలు. మీరు ఏమైనా రిఫర్ చేస్తే తప్పకుండా చేస్తాను. దానికి స్పెసిఫిక్ విశ్వక్ గారు హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో గెస్ట్ని అయితే రివీల్ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. బాస్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారు. బాలయ్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లేడీ గెటప్ ట్రై చేసిన వాళ్ళే. లైలా గెటప్లో మిమ్మల్ని చూసారా చిరంజీవి గారు? ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ లైలా ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పినుండే. సో చాలా తక్కువ సార్లు అంటే కొన్నిసార్లు గెటప్ వేసేస్తాము, అది కుదరక కొంచెం వెరైటీగా అంటే తెలిసిపోతుంటుంది కదా. సో ఈ గెటప్కి చాలామంది చెప్పింది ఏంటంటే విశ్వక్ సేన్ పరిచయం లేని వాళ్ళు అమ్మాయి అనుకోవచ్చు అన్నారు. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. అది భానుగారు, కామాక్షి గారు, భానుగారు హాయ్ అండి. ఆల్రెడీ గోదావరి గట్టు వైబ్ అనేది ఇంకా తగ్గలేదు. సో మీ మూమెంట్స్తో కానీ ఇంకా బజ్ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు లైలాతో ఇంకొక కొత్త సాంగ్, అందులో కూడా కోయి ఎఫెక్ట్ని ఇచ్చారు. సో విశ్వక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ సినిమా కోసం ఎనీ స్పెషల్ మూమెంట్స్? ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేయడం జరిగిందండి బికాజ్ ఆఫ్ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ బాయ్. అండ్ ఫస్ట్ సాంగ్ సోను మోడల్ వచ్చింది, ఎంత హిట్ అయింది. అండ్ ఫైనల్ లాస్ట్ కోయిని కూడా బిగ్గెస్ట్ హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది.
అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎవ్రీ సాంగ్, ఎవ్రీ సీన్. సినిమా అంతా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉంటుందండి. థ్యాంక్ యూ. కామాక్షి గారు, సార్ ఇందులో మీ గ్లామర్ కంటే కూడా లైలా గ్లామర్ ఎక్కువ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎస్ సార్. సో ఎలా ఉంటుంది అనిపిస్తుంది? The creator and he has done the job. I am also excited to watch Laila. I mean set lo నేను already చూసాను, but of course he is the best. She is the best. విశ్వ గారు, అసలు మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం. అంటే మీరు చెప్పి అది రివీల్ అయ్యేదాకా కూడా విశ్వక్ కాదు అని ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. సో విశ్వక్ ఒకవేళ మళ్ళీ ఏదైనా డిమాండ్ చేసి కథ డిమాండ్ చేసి ఇలాంటివి చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తారా? తప్పకుండా చేస్తా సార్. విశ్వక్ గారు, ఎగ్జైట్ చేసిన వారికి ఎప్పుడు దొరికినా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. విశ్వక్ గారు, విశ్వక్ గారు ఒకసారి వచ్చేస్తా అక్క అనే దగ్గరికి. ఇక్కడ అయిపోయింది, అక్కడ ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే. సో అందరినీ అక్కనేకండి. సారీ. ఓకే, ఎందుకంటే మీకన్నా చిన్నదాన్ని నేను. అనాలా చెల్లమ్మ? అనొద్దు, ఏది అనొద్దు. యూ గివ్ రెస్పెక్ట్, ఐ గివ్ రెస్పెక్ట్ ఈక్వల్లీ. దట్స్ ఇట్. అంటే అక్క అంటే రెస్పెక్ట్ కాదు, చెల్లి అంటే రెస్పెక్ట్ కాదని నేను అనట్లేదు. బట్ ఎనీవేస్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ట్రైలర్ అయితే నిజంగానే టూ ఎంటర్టైనింగ్గా ఉంది. త్రూ అవుట్ బీజిఎంతో కానీ అంటే డైలాగ్స్కి ఈ బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు. అయితే నాకు త్రూ అవుట్ ద ట్రైలర్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సోను మోడల్ గెటప్, షర్ట్స్, గాగుల్స్ అండ్ కమింగ్ టు లైలాలోకి వచ్చినటువంటి లైక్ కాస్ట్యూమ్స్ కానీ గాగుల్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. సో కాస్ట్యూమ్స్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు ఏంటి? కాస్ట్యూమ్స్ మా చాలా వాళ్ళ కపుల్ మాకు విక్రమ్ అండ్ కల్పన ఇద్దరు చేస్తుండే అమేజింగ్లీ చేసిర్రు. సోను మోడల్కి ఏమో ఈయన చేసిండు. సో సోను మోడల్కి పర్సనల్గా సపరేట్గా థైలాండ్ వెళ్ళి షాపింగ్ చేశాడు. ఏం చేశాడో తెలీదు, షాపింగ్ అయితే చేసి వచ్చాడు. సో రామ్ గారు, సో అందరూ అంటున్నారు డైలాగ్స్ కొంచెం బార్డర్ లైన్లో ఉన్నాయని కొంతమందికి అనిపించవచ్చు. అండ్ కొన్ని డైలాగ్స్ అలా ఉన్నాయి, బట్ త్రూ అవుట్ ద ఆడియన్స్ అయితే పక్కా ఎంటర్టైన్ అవుతారు. లైక్ యూత్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ దట్ డైలాగ్స్. అయితే సోను మోడల్కి మీరే షాపింగ్ చేశారన్నారు కదా, సో ఇలాంటి ఒక సోను మోడల్ క్యారెక్టర్ నిజంగానే మీరు బయట చూసారా? చూస్తుంటామండి మేము రెగ్యులర్గా. మన మోడల్స్, హైదరాబాద్ మోడల్స్ చాలా ఫేమస్ మనకి. సో అక్కడి నుంచి చూసి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేద్దామనే చేస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. రెగ్యులర్గా మీ సినిమాల్లో ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆడియన్స్ థియేటర్కి ఎలా రప్పించాలనే యాటిట్యూడ్లో ట్రైలర్ అంతా కనబడింది. సో కంటెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది 14th చూద్దాం. సో దానికంటే మించి ఒకప్పుడు మన హైదరాబాద్ సినిమాస్ ఉండేది. ఆ కల్చర్ని, అక్కడ ఉన్నటువంటి ఆ పీపుల్ని రిప్రజెంట్ చేసేలా కొంతమందిని దీనిలో కనబడుతుంది. సో అట్లాంటి అట్మాస్ఫియర్ ఏమైనా తీసుకున్నారు? హైదరాబాద్ సినిమా కల్చర్ అనేది ఒకప్పుడు ఉండేది, దక్కన్ సినిమాస్ అనేది. సో దాన్ని రెఫరెన్స్గా దీనికి ఏమన్నా లింక్ చేశారా? డెఫినెట్లీ రామ్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే దిస్ ఈజ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ సైడ్ ఉండబోతుంది బ్యాక్ డ్రాప్ అంతా అన్నప్పుడు డెఫినెట్లీ చాలా కొలోక్యల్గా మీకు అక్కడ సగం హిందీ సగం తెలుగు మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ క్యారెక్టర్ వచ్చింది ఒకటి మీరు చూస్తే. సో నాకు తెలిసి ఫలక్నామా దాస్ తర్వాత మళ్ళీ ప్రాపర్ ఓల్డ్ సిటీ సైడ్ సినిమాకి మళ్ళీ నేటివిటీకి వెళ్ళింది లైలాతోనే. సినిమా చూసిన అమ్మాయిలంతా లైలా ఏ లిప్స్టిక్ పెట్టుకుంది, లైలా ఏ మేకప్ వేసుకుంది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఈగర్గా అడుగుతుంటారు. దానికి మీ సమాధానం చాలా మంది అమ్మాయిలు చూస్తుంటారు. చెప్తా, ఏ లిప్స్టిక్ వాడిందో చెప్తా, ఏం మేకప్ వాడిందో చెప్తా. ముఖ్యంగా యాంకర్ గారికి చెప్పాలి, ముఖ్యంగా యాంకర్ గీతకి చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉంది. క్వశ్చన్ అడగడానికి కాదండి, ఆపడానికి రెడీగా ఉన్నాను నేను. విశ్వక్ గారు, సాంగ్లో లిప్ లాక్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నా అతను చెప్తున్నారు కదా, మీరు మీకు ఏదో చెప్పాలని మీరు అంతే చూడండి. ఎందుకండి మళ్ళీ వెంకట్ గారి దగ్గరికి? ఓకే, సాంగ్లో లిప్ లాక్ పెట్టారు కదా, ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ ఇదిగోండి వినిపిస్తుంది ఎవరు అర్థమైంది. వెంకట్ చెప్పండి సార్. సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా లిప్ లాక్కి? అంతా వీళ్ళే సార్, అంతా డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్. మాకు ఇట్లాంటివన్నీ పెట్టకండి. రేపు మాకు పెళ్లి కావాల్సిన వాళ్ళం అంటే వినరు. ఈయన పెళ్లి కావాలి, చాలా ఇబ్బంది పెట్టారు సార్. అవునా? నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా అట్లాంటి సీన్స్ అప్పుడు. అదేంటి సార్?
అన్కంఫర్టబుల్ ఎందుకు ఫీల్ అవుతారు? మీ అంత ధైర్యం చేయలేకపోయినా సార్. అంటే ఎన్ని ఉన్నాయి వెంకట్ గారు ఇంకా సరిపోలే. ఆగాగు, ఎన్ని ఉన్నాయా? అది టికెట్ కొనాలి థియేటర్లోనే. ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బాగా అంటే ఫిబ్రవరి 14 కాబట్టి 14 అనుకోవాలా? అంతే అంతే కదా సార్. ఇప్పుడు మనం తెలుగు రెస్టారెంట్కి పోయి చైనీస్ అడగాం కదా, 14th రోజు ఏం ఐటమ్స్ ఇవ్వాలో ఐటమ్స్ ఇస్తున్నాం మేము. సర్లేండి, ఇంకా ఎలాగ క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి క్లోజ్ చేద్దాం. స్టార్టింగ్ నేనే కాబట్టి మళ్ళీ క్లోజింగ్ నేనే. ఓకే సార్. సాధారణంగా సినిమా బాగా వచ్చిందంటే డైరెక్టర్కి హీరో అగ్గేస్తారు కదా. సో సాధారణంగా సినిమా బాగా వచ్చిందని డైరెక్టర్లు హీరోకి అగ్గివ్వడం కామన్ కదా. డైలాగ్ గెటప్లో డైరెక్టర్ గారు అగ్గిచ్చారా? నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ ముగ్గురం కలిసి అగ్గించుకున్నాం. ఫోటో ఉంది, అప్లోడ్ చేస్తారు రిలీజ్ కాగానే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ లైలాది సాంగ్ అటక్ మటక్ రిలీజ్ కాబోతుంది. సో అది కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నేనే రాసిన ఆ పాట. నాలో లిరిసిస్ట్ని అయితే గుర్తించలేదు ఇన్ని క్వశ్చన్లలో. సో అందరికీ February 14th థియేటర్లో కలుద్దాం. See you.